కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నీట్ పేపర్ లీక్ వివాదంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్పై వేటుపడే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కురియన్ రాజీనామా చేయగా మరికొందరికి ఉద్వాసన తప్పదనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రివర్గంలో త్వరలో భారీ ప్రక్షాళన జరగనుందా అనే ప్రశ్నకు ఢిల్లీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు అవుననే సమాధానమిస్తున్నాయి. మంగళవారం వేగంగా చోటు చేసుకున్న పరిణామాలు ఈ వాదనకు బలాన్నిస్తున్నాయి. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. రాష్ట్రపతి కార్యాలయం ఆ చిత్రాల్ని ఎక్స్ వేదికగా పంచుకుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల కొంతమంది కేంద్ర మంత్రులకు రాష్ట్రాల్లో పార్టీ బాధ్యతలు అప్పగించడంతో అప్పట్నుంచే కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో అధిష్టానం టికెట్ నిరాకరించిన కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి జార్జ్ కురియన్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెంటనే ఆమోదించారు. అటు బీజేపీ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టూతో కలిసి పంజాబ్ వెళ్లిన అధ్యక్షుడు నితిన్ నబీన్ తన పర్యటన కుదించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డాను ఢిల్లీకి రావాల్సిందిగా పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఈ పరిణామాలు ఢిల్లీ రాజకీయాలపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మరోవైపు నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీక్ నేపథ్యంలో తీవ్ర విమర్శల్ని ఎదుర్కొన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తప్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ బిట్టూకు ఈసారి రాజ్యసభ సీటు ఇవ్వలేదు. ఆయనకు పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆయన తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, కార్పొరేట్ వ్యవహారాల శాఖల సహాయ మంత్రి హర్ష మల్హోత్రాను గత నెల 28న బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడిగా నబీన్ నియమించారు. ఈ నేపథ్యంలో ఆయన కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది. బీజేపీ ఉత్తరప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా గత డిసెంబర్లోనే ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఉన్న పంకజ్ చౌధరీని అధిష్టానం నియమించింది. ఈ క్రమంలో ఆయన మంత్రివర్గం నుంచి వైదొలగొచ్చని సమాచారం. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఈసారి పంజాబ్కు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ సభ్యుడు కమల్జీత్ సెహ్రావత్, రాజ్యసభ సభ్యుడు సత్నామ్ సింగ్ సంధు, బీజేపీ పంజాబ్ శాఖ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖళ్లకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించే అవకాశం ఉందని సమాచారం.